దీని మేము పెట్టుకుంటాం. ఎవరో ఒకరిద్దరే అమ్ముతారు. నేనైతే ఈసారి ఒకవేళ తీసుకుంటా అంటే అనాథాశ్రమంలో గోపి ఉన్నాడు కదా, గోపిని మంచిగా కనపడుతుంది, పూర్తిగా అంతా కనపడుతుంది. ఇప్పుడు ఈ మచ్చతో పాటు మనకి ఇందులో ఫ్రూట్ ఫ్లై అని పండుగని ఒక పురుగు వస్తుంది. అవి రాకుండా ఇతర చీడబిడ్డలు రాకుండా మంచి క్వాలిటీ మెయింటైన్ చేయడం కోసం ఈ బ్యాగ్ కడతాం అనమాట. కట్టిన వాటికి డిఫరెన్స్ చాలా ఉంటుంది. కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ ఏమంటారు నీట్గా చీడబిడ్డ లేకుండా ఆ డిఫరెన్స్ అనేది కేర్ తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఇంకొన్ని ఉన్నవి అది వచ్చిన వాటికి వదిలేసారు కట్టకుండా వాళ్ళు. కొంచెం ఖర్చుతో కూడుకుంది కాబట్టి అందరూ వెళ్ళాలి. దీనికి పెట్టుకుంటే బాగానే వస్తుంది కానీ రేటు. నా పేరు ఎస్కే కరీం పాషా అండి. రాజేశ్వరం గ్రామం, నెలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా. ఇలా గత 5 years మోటార్ హోటల్ తీసుకుంటున్నాం అండి. మేము చిరు వ్యాపారం అంటే కౌలు చేసుకుంటాం. గత 2 సంవత్సరాల నుంచి ఇలా కవర్లు కడుతున్నాం అండి. కవర్లు కట్టడం వల్ల కాయ నీట్గా ఉంటాం, షైనింగ్ ఉంటాం. మార్కెట్లో రేట్ ఎక్కువ, మామూలు కాయ కన్నా దీనికి డబుల్ రేట్ ఉంటుందండి. ఇలా కవర్లు కట్టడం వల్ల కాయకి మచ్చ రాదు, పిట్టలు వాళ్ళు, కాయ షైనింగ్ వస్తుంది. అందులో పురుగు పడదండి. ఈ పండు పురుగు అని కాయలు వస్తుంది, దీనివల్ల రాదు ఈ కవర్ కట్టడం వల్ల. అందులో ఒకటి మరి ఈ కవర్లు కట్టడం వల్ల గాలి దుమ్ము వచ్చింది రాలవండి. ఎక్కువ మామూలుగా అయితే రాలిపోతుంటాయి. ఇలా కవర్లు కట్టడం వల్ల గాలి దుమ్ములు వచ్చినా కొద్దిగా రాలు, సేఫ్టీ అనమాట. అందులో కాయ కస్టమర్లు బాగా ఇష్టపడతారు. కాయ షైనింగ్ వస్తుంది, చూడటానికి తినబుద్ధి, అంటే పండు కాయ లాగా ఉంటుంది, కాయ బాగుంటుంది చూడటానికి. అదేవిధంగా రైతులు కూడా ఇలా కట్టడం వల్ల చాలా లాభాలు పొందవచ్చని నా అభిప్రాయం. అలాగే ఇది యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఇది ప్రయోగాలు చేసామండి గత సంవత్సరంలో గత 5-6 వేలు కట్టాను. ఈ సంవత్సరం 20 వేలు కవర్లు కట్టానండి చెట్లకి. ఈ కట్టడం వల్ల నేను అధిక లాభం పొందుతున్నాను అండి. అలాగే రైతులు కూడా అలా కట్టడం వల్ల అధిక లాభాలు వస్తాయని అలా కట్టమని చెప్తున్నాను రైతులకి.